విశాఖ రుషికొండ ప్యాలెస్ ని ప్రస్తుతానికైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించాడు. ఆయనతో పాటు జనసేనకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే నేతలు వీళ్ళందరితో కలిసి పవన్ రిషికొండ ప్యాలెస్ ని విజిట్ చేసినట్టు తెలుస్తుంది. రిషికొండ ప్యాలెస్ లోపల పెచ్చులు ఊడిపోతున్నాయని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి బ్లాక్లోనూ పెచ్చులు ఊడి కింద పడిపోయాయి. దాని కన్స్ట్రక్షన్ అనేది సరిగ్గా లేదు. 160 కోట్లతోని మొదలుపెట్టి 450 కోట్లకు తీసుకెళ్లారు. ఉపయోగంలో లేకుండా పోవడంతో ఈ బిల్డింగ్లకు కూడా ఏడాదికి కరెంటు బిల్లులు కూడా కోట్ల రూపాయలలో కూడా వస్తున్నాయి. అలాంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ప్రతి బ్లాక్లో కూడా పెచ్చులు ఊడి పడిపోతున్నట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఏడాది కిందట మనం చూస్తే కనుక ఏడాదికి కరెంటు బిల్లులే కోట్ల రూపాయలు కూడా వస్తున్నాయని కూడా ఆయన చెప్తున్నారు. ఈ భవనాలను మరమ్మతులు చేయిస్తాం, ఎలా ఉపయోగించాలనే దానిపై ప్రస్తుతానికైతే క్యాబినెట్లో చర్చిస్తామని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. ప్రకృతితో పెట్టుకోకండి, పెట్టుకుంటే ఉన్నది పోతుంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారని చెప్పి మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది.